నమస్తే, మా క్వాల్ స్టోర్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనము ధర్మవ్యాధుడు గురించి తెలుసుకుందాం. పూర్వం ఒక మునిపల్లెలో కౌశికుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. భిక్షాటనం చేసి పొట్ట పోసుకునేవాడు. అతను వేదాధ్యయన తత్పరుడు. ఒకనాడు కౌశికుడు ఒక చెట్టు కింద కూర్చుని వేదాధ్యయనం చేసుకుంటూ ఉండగా చెట్టుపై ఉన్న ఒక కొంగ అతనిపై రెట్ట వేసింది. కౌశికుడికి కోపం వచ్చింది. చెట్టుపైకి చూచాడు. అతని కోపపు చూపులకు కొంగ బగ్గున కాలిపోయి కింద పడిపోయింది. అయితే కౌశికుడు పశ్చాత్తాపపడ్డాడు. అయ్యో, నిష్కారణంగా ఈ కొంగను చంపివేశానే, ఇంత చదువుకుని కూడా నేను కోపాన్ని జయించలేకపోయానే, అన్ని అనర్థాలకు కోపమే మూలం అని తనలో తాను విచారించాడు. తర్వాత మామూలుగా గ్రామంలోకి భిక్షాటనకై వెళ్ళాడు. అలా వెళ్ళి ఒక బ్రాహ్మణుడి ఇంటి ముందు నుంచుని భవతీ భిక్షాందేహి అని అన్నాడు. ఆ ఇల్లాలు బ్రాహ్మణుడిని చూసి భిక్ష పెడదామని ఇంట్లోకి వెళ్ళింది. ఇంతలోనే ఎక్కడికో వెళ్లి ఉన్న ఆమె భర్త ఇంటికి వచ్చాడు. అతను చాలా అలసిపోయి ఉన్నాడు. భర్తను చూడగానే ఆమె అతనికి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళిచ్చింది. అలసిపోయి ఉన్న భర్తను భక్తితో పూజించి ఆయనకు తృప్తిగా భోజనం పెట్టింది. పక్క వేసి భర్తను పడుకోబెట్టి ఆయనకు సేవలు చేసింది. ఆమె ఈ పనులన్నీ చేస్తున్నంతసేపు భిక్షార్థం వచ్చిన కౌశికుడు అలాగే వాకిట్లో నిరీక్షిస్తూ ఉన్నాడు. పతి సేవలన్నీ పూర్తి అయిన తర్వాత ఆ బ్రాహ్మణుడికి భిక్ష తీసుకుని వాకిట్లోకి వచ్చింది. అప్పుడు కౌశికుడు, ఏమమ్మా, బ్రాహ్మణుణ్ణి, చదువుకున్నవాణ్ణి భిక్ష కోసం ఇంతసేపు నిలబెట్టావు. నీకు బ్రాహ్మణులంటే బొత్తిగా భక్తి లేనట్లున్నది. ఇంత ఆలస్యం చేసేదానికన్నా లేదని ముందే చెబితే మరో ఇంటికి వెళ్ళి ఉండేవాణ్ణి కదా. నీకు ఇది తగదమ్మా అని కొంచెం కోపంగా అన్నాడు. ఆ ఇల్లాలు, స్వామి మన్నించండి, మీకు భిక్ష తెద్దామనే అనుకున్నాను. అంతలోనే నా భర్త వచ్చారు. పతి సేవలో నిమగ్నురాలనయ్యాను. అందువల్ల ఆలస్యమైంది. అంతేకాని మిమ్మల్ని నిలబెట్టాలని కాదు, ఆలస్యం చేయాలని కాదు అని వినయంగా సమాధానం చెప్పింది. కానీ కౌశికుడు కోపం తెచ్చుకున్నాడు. ఓహో, బ్రాహ్మణుడి కన్నా నీకు భర్త ఎక్కువ అన్నమాట. బ్రాహ్మణుడికి కోపం వస్తే ఏమవుతుందో నీకు తెలియదా? ఇంద్రాది దేవతలే బ్రాహ్మణ క్రోధాగ్నికి బలైపోయారు అని కోపంగా పలికాడు. అప్పుడు ఆ ఇల్లాలు చిరునవ్వు నవ్వింది. స్వామి, ఆగ్రహం కాకండి. పతి సేవయే నాకు పరమార్థం. అది నెరవేర్చిన తర్వాతనే తక్కినవి అని శాంతంగా బదులు చెప్పింది. కౌశికుడికి అరికాలు మంట నెత్తికెక్కింది. నీకు పతిభక్తి ఉండవచ్చు, అంత మాత్రాన సద్బ్రాహ్మణ్ణి అవమానించకూడదు. అలా అవమానిస్తే ఏమవుతుందో తెలుసా అని కౌశికుడు ఆ ఇల్లాలి వంక చురచురా చూచాడు. అయినా ఆమె తొణకలేదు. స్వామి, నేను చెట్టు మీద కొక్కెరను కాదు. మీ కోపం నా పైన పనిచేయదు. అయినా మీరు చదువుకుని ఏం లాభం? మీలో ఉన్న కోపాగ్ని జయించలేకపోయారు. కామక్రోధాది అంతఃశత్రువులను జయించిన వారే నిజమైన జ్ఞాని అని అన్నది. కౌశికుడు విభ్రాంతుడైనాడు. కొంగను చంపిన సంగతి ఈమెకెలా తెలిసిందా అని అనుకుని ఈమె సామాన్యురాలు కాదని గ్రహించినాడు. తల్లి, నన్ను మన్నించు. నీవు మహాపతివ్రతవు. నీ వల్ల నాకు జ్ఞానోదయం అయింది. నాకు వివేకం కలిగించావు అని దీనంగా పలికాడు. అప్పుడు బ్రాహ్మణ స్త్రీ, స్వామి, మీరు మిథిలా నగరానికి వెళ్ళండి. అక్కడ ధర్మవ్యాధుడనే ఆయన ఉన్నాడు. ఆయన్ను దర్శించండి, మీకు జ్ఞానం ఉపదేశిస్తాడు అని చెప్పింది. కౌశికుడు బ్రాహ్మణ స్త్రీని దీవించి అక్కడి నుండి బయలుదేరాడు. అతి ప్రయాసతో మిథిలా నగరం చేరుకున్నాడు. అలా కౌశికుడు మిథిలకు వెళ్లి ధర్మవ్యాధుడు ఎంత గొప్పవాడో, ఏం మిద్దెల్లో మేడల్లో ఉంటాడో అని నగరం అంతా వెతికాడు. దారిలో కనిపించిన వారినల్లా ధర్మవ్యాధుడిల్లెక్కడా అని అడుగుతూ వెళ్ళాడు. నగరం అంతా దాటి వెళ్ళిన తర్వాత అప్పుడెవరో కౌశికుడికి ఒక మాంసం అమ్మే దుకాణం చూపించి ధర్మవ్యాధుడు అక్కడే ఉంటాడని చెప్పారు. తీరా వెళ్లి చూసేసరికి ఒక బోయవాడు అక్కడ మాంసం విక్రయిస్తూ ఉండటం కౌశికుడికి కనిపించింది. అతనే ధర్మవ్యాధుడని తెలుసుకుని ఆ బ్రాహ్మణుడు ఆశ్చర్యచకితుడైనాడు. ఇదేమిటి, బ్రాహ్మణ స్త్రీ చెప్పిన పుణ్యాత్ముడు ఇతనా? అయ్యో, చూడబోతే ఇతని కిరాతుడు, పచ్చి మాంసం అమ్ముతున్నాడు. వేదం చదివి చివరకు ఇలాంటి నికృష్టమైన చోటికి వచ్చానేమిటి అని కౌశికుడు సందేహిస్తూ దూరంగా నిలుచుండిపోయాడు. అప్పుడు ధర్మవ్యాధుడు అల్లంత దూరాన ఉన్న కౌశికుడిని చూచి దుకాణం నుంచి చివాలను లేచి వచ్చాడు. బ్రాహ్మణోత్తమ, దయచేయండి, మీకోసమే ఎదురు చూస్తున్నాను. మీరు వచ్చిన పని ఏమిటో నాకు తెలుసు. మిమ్మల్ని పతివ్రత అయిన బ్రాహ్మణ స్త్రీ పంపించింది కదా. రండి స్వామి, రండి అని కౌశికుడిని ఆహ్వానించి తన ఇంట్లోకి తీసుకుని వెళ్ళాడు. కౌశికుడికి మరింత ఆశ్చర్యం కలిగింది. ఈ బోయవాడికి తన విషయమంతా ఎలా తెలిసిందా అని నివ్వెరపోతూ అతని వెంట వెళ్ళాడు. ధర్మవ్యాధుడు కౌశికుడికి మర్యాదలు చేసి పూజించాడు. అప్పుడు కౌశికుడు, ధర్మవ్యాధుడా, నీవు జీవహింస చేసి జీవిస్తున్నావు. ఇలాంటి నీకు ధర్మాన్ని గురించి, జ్ఞానాన్ని గురించి ఏం తెలుసు అని ప్రశ్నించాడు. అప్పుడు బోయవాడు కౌశికుడితో, అయ్యా, మాంసం అమ్ముకుని జీవించడం నా కులవృత్తి. కులవృత్తి ధర్మం తప్పకుండా నిర్వర్తిస్తున్నాను. ఇందులో తప్పేముంది? ఎవరు చేయవలసిన పనులు వారు చేస్తూ ఉండాలి. అలా చేయని వాడు ధర్మం తప్పిన వాడవుతాడు.
అని చెప్పి అనేక ధర్మాలు బోధించాడు. జీవుడి లక్షణాలను గురించి, ఆత్మతత్వాన్ని గురించి విపులంగా వివరించాడు. అంతట ధర్మవ్యాధుడు ముసలివారైన తన తల్లిదండ్రుల్ని కౌశికుడికి చూపించాడు. వృద్ధులైన తల్లిదండ్రులను ధర్మవ్యాధుడు పువ్వుల్లో పెట్టి పూజిస్తూ వారికి సకల ఉపచారాలు చేస్తున్నాడు. అయ్యా, తల్లిదండ్రులను సేవించడం కుమారుడి ధర్మం అని చెప్పాడు. అప్పుడు కౌశికుడికి అర్థమైంది, అతనికి వయసు మళ్లిన తల్లి తండ్రి ఉన్నారు. అయినా అతను వారి విషయం పట్టించుకోక నిరంతరం వేదాధ్యయనం చేస్తూ బ్రహ్మచర్య నిష్ఠ అవలంబిస్తున్నాడు. ఆ విధంగా తాను తన విద్యుత్ ధర్మాలను విడిచిపెట్టి ధర్మచ్యుతుడనయ్యానని తెలుసుకున్నాడు. ధర్మవ్యాధుడి బోధల వల్ల అతనికి జ్ఞానోదయం అయ్యింది. బోయవాడికి కృతజ్ఞతలు తెలిపి వెంటనే తన ఇంటికి వెళ్ళిపోయాడు. అప్పటి వరకు అలక్ష్యం చేసిన తన తల్లిదండ్రులను సేవిస్తూ జ్ఞాని అయి జీవయాత్ర గడిపాడు. ఈ ధర్మవ్యాధుడు పూర్వజన్మలో ఒక బ్రాహ్మణ పుత్రుడు. ఆయన రాజపుత్రులతో చెలిమి చేసి వారి వల్లే ధనుర్విద్య నేర్చుకున్నాడు. ఒకసారి వేటకు వెళ్లి మృగమన్న భ్రాంతితో ఒక మునిని బాణంతో కొట్టాడు. అప్పుడు ఆ ముని, ఓయి, నువ్వు బ్రాహ్మణుడివై కూడా కిరాతుల్లా ప్రవర్తించావు కనుక బోయవాడివై జన్మించు అని శాపం ఇచ్చాడు. ఈ శాపం వల్లే అతను ధర్మవ్యాధుడిగా జన్మించాడు. మార్కండేయ మహర్షి ధర్మరాజుకు చెప్పిన ఈ కథలో గొప్ప నీతి ఉంది. పతిని సేవించడం భార్య ధర్మం. అలాంటి ఉత్తమరాల్ని ఎవరూ ఏమీ చేయలేరు. ఎంత తపస్సు చేసినా కామక్రోధాది అంతఃశత్రువుల్ని జయించినచో ఫలితం ఉండదు. ఏ కులం వాడైనా, ఏ పని చేసేవాడైనా ధర్మంగా ప్రవర్తించవచ్చు. మనిషి తాను చేయవలసిన కర్మలు తాను చెయ్యాలి. అంతేగాని గొప్ప జ్ఞానం సంపాదిస్తున్నాననుకుని తన ధర్మాలు నిర్వర్తించడం మానుకుంటే అది అధర్మమే అవుతుంది కానీ ధర్మం కానేరదు. ధర్మవ్యాధుడి కిరాతుడైన వేదం చదివిన బ్రాహ్మణునికి జ్ఞానబోధ చేసిన ఈ కథ తాము గొప్పవారమని, పండితులమని, నిష్టగలవారమని విర్రవీగే వారికి ఒక కనువిప్పు కాగలదనడంలో సందేహం లేదు. మరిన్ని విశేషాలతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం మర్చిపోకండి.